హాయ్! హలో! అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు దిల్సామున్ ఛానల్. ఈరోజు నేను మీకు రెగ్యులర్‌గా చేసుకునే పాలకూర పప్పు, పాలకూర ఫ్రై ఇటువంటివి కాకుండా అదే పాలకూరతో ఉల్లి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తానండి. దీన్ని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో, ఫస్ట్ మనం ఉల్లి కారం ప్రిపేర్ చేసుకుందామండి. సో, దానికోసం ఇలా మిక్సర్ జార్ ఒకటి తీసుకొని బిగ్ సైజ్‌ది ఒక ఆనియన్‌ని ఇలా కట్ చేసుకొని వేసేసుకోవాలి. అలాగే ఒక గార్లిక్‌ని కూడా తీసుకొని ఇందులో వేసేసుకోవాలండి. గార్లిక్‌కి పైన పొట్టు తీయవసరం లేదండి. ఇలా వేసేస్తే సరిపోతుంది. సో, వెల్లుల్లి కారం కాబట్టి కొంచెం స్పైసీగా చేద్దామని చెప్పి నేను 2 స్పూన్స్ వరకు కారం కూడా వేసేసుకున్నాను. వీటన్నింటిని మెత్తగా పేస్ట్‌లా కాకుండా కోర్స్‌గా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే తాలింపు దినుసులు కూడా వేసుకోవాలి. ఇవి చిటపటలాడుతున్నప్పుడు కరివేపాకు, అలాగే 2 ఎండుమిరపకాయలను కూడా ఇలా ముక్కలుగా చేసుకొని వేసేసుకోవాలి. వీటన్నింటిని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న ఉల్లి కారంని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లికారాన్ని ఆయిల్‌లోనే బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. అప్పుడే మనకి పచ్చి స్మెల్ అని పోయి మంచి టేస్ట్ వస్తుందనమాట. సో, ఇది ఆయిల్‌లో ఎంత బాగా ఫ్రై అయితే మన కర్రీకి అంత టేస్ట్ వస్తుంది. సో, స్టవ్‌ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఒక 3-4 మినిట్స్ పాటు దీన్ని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఈ పేస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయింది చూసారా? సో, ఇప్పుడు మనం ముందుగానే నీట్‌గా వాష్ చేసుకొని పెట్టుకున్న పాలకూరని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. సో, చూడండి ఇలా మొత్తం ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను. నాకు బౌల్ కొంచెం చిన్నదయిపోయిందండి. బట్ ఓకే. ఆకుకూర మగ్గిపోతుంది కదా! సో, అడ్జస్ట్ అయిపోదాం ఈసారికి. సో, ఇలా ఆకుకూర అంతా కూడా ఇందులోకి వేసేసుకొని కొంచెం పసుపు, హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసేయండి. ఆల్మోస్ట్ ఒక 7-8 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆకుకూర అంతా కూడా ఇలా దగ్గరకొచ్చేస్తుందనమాట. ఇంకేముందండి ఫైనల్‌గా ఒకసారి మనం అటు ఇటు మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. నెక్స్ట్ ఇంకేముందండి దీనిని సర్వింగ్ బౌల్‌లోకి సర్వ్ చేసేసుకోవటమే. ఇంతేనండి పాలకూరతో ఉల్లికారం చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా! రెగ్యులర్‌గా కాకుండా ఇలా డిఫరెంట్‌గా ట్రై చేసి చూడండి. నోటికి కూడా చాలా రుచిగా ఉంటుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి.